హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ బయాలజీ తెలుగులో చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఇది లాస్ట్ పార్ట్ అనమాట. రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తపీడనము డాక్టర్లు మన మోచేయి పై భాగంలో ఉండే ధమని పీడనాన్ని మాత్రమే కొలుస్తారు. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, మన మోచేయి దగ్గర ఉన్నటువంటి ఒక నరువు ఉంటుంది కదా, నాడి పట్టుకుంటారనమాట. నాడి పట్టుకున్నప్పుడు అక్కడ ఇది నాడులు అనేటివి ఇక్కడ ఏముంటాయంటే ధమనులు అనమాట. ఈ నాడులు అనేది ఏంటంటే ధమనులు చర్మం కిందనే ఉంటాయి. సిరలు అనేది కండరాల లోపల ఉంటాయని చెప్పి మనం రక్తనాళ చాప్టర్లో చెప్పుకున్నాం కదా. అయితే ఈ డాక్టర్లు ఈ పైన ఉన్నటువంటి నాడి అంటే ధమనిని పట్టుకుంటారనమాట. జఠరికలు అనేటివి అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోకి పంపు చేసినప్పుడు మొదటి రీడింగ్ తీస్తారు. మామూలుగా జఠరికల్లో నుంచి ఎడమ జఠరికల్లో నుంచి మంచి రక్తం అనేది ధమనుల ద్వారా శరీర భాగాలకు వెళ్తుంది. అయితే ఏం జరుగుతుంది, ఈ ధమని ఒక్కసారిగా బయటికి పంపించినప్పుడు అక్కడ ధమనిలో వచ్చేటువంటి అలలాగా వస్తుంది కదా, ఈ అలను వాళ్ళు పట్టుకున్నప్పుడు స్పర్శ తెలుస్తుంది అనమాట. ఇది 120 మిల్లీమీటర్స్ పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని సిస్టోల్ పీడనం అంటారు. అయితే మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళా జఠరికల్లోకి తిరిగి రక్తం అంటే చెడు రక్తం ఇట్లా వస్తాయి కదా. సో జఠరికల్లోకి యథాస్థితికి చేరుకొని, అంటే నథింగ్ బట్ ఏంటంటే జఠరికలు మొదటిసారిగా పంపు చేస్తాయి, తర్వాత అంటే వ్యాకోచిస్తాయి, తర్వాత మళ్ళీ సంకోచించినప్పుడు ఏమవుతుంది, రక్తాన్ని నింపుకుంటుంది అనమాట జఠరిక. ఈ సమయంలో రెండవ రీడింగ్ తీసుకుంటారు. ఇది ఏ విధంగా ఉంటుంది, 80 మిల్లీమీటర్స్ పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్నే డయాస్టోల్ పీడనం అని కూడా అంటారు. నెక్స్ట్, రక్తపీడనం ఎక్కువగా జరిగేది ఎక్కడెక్కడ జరుగుతుందంటే ధమనులలో రక్తపీడనం అనేది ఎక్కువగా ఉంటుంది. మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా రక్తపీడనం చూపేటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది జిరాఫీ అనమాట. నెక్స్ట్, మానవుని రక్తపీడనం ఏ విధంగా ఉంటుంది, 120/80 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జి. ఎందుకంటే మన రక్తపీడనాన్ని స్పిగ్మోమానోమీటర్లో కొలుస్తాం, అంటే ఒక పాదరస మట్టంలో కొలుస్తాం కాబట్టి పాదరస మట్టానికి హెచ్జితో సూచిస్తాం. ఇక్కడ 120 అనేది సిస్టోలు, 80 అనేది డయాస్టోలు. నెక్స్ట్, రక్తపీడనాన్ని కొలుచున్నది స్పిగ్మోమానోమీటరు. దీన్ని కనుగొన్నది ఎవరంటే శామ్యూల్ కార్ల్ రిట్టర్. మనం చూస్తుంటాం స్పిగ్మోమానోమీటర్ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి కానీ బీపీ చెక్ చేసేటప్పుడు డాక్టర్లు ఇలాంటి పరికరాన్ని తీసుకొని వస్తుంటారు కదా, దీన్ని స్పిగ్మోమానోమీటర్ అంటారు. నెక్స్ట్, మానోమీటర్. ఇది మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి మానోమీటరు. ఈ మానోమీటర్ ఏం చేస్తారంటే వేర్ల యొక్క పీడనాన్ని కొలుస్తారు. అంటే చెట్టు యొక్క వేర్లు ఎంత మోతాదులో నీటిని గ్రహిస్తుంది అని తెలుసుకోవడానికి, ఎంత పీడనంతో గ్రహిస్తుందో తెలుసుకోవడానికి మానోమీటర్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, హిస్టోగ్రామ్ అనేది హృదయానికి మరియు నాడి స్పందన, అంటే హృదయ స్పందనలు నాడి స్పందనల మధ్య సంబంధం తెలియజేసేటువంటి ఒక గ్రాఫ్ని హిస్టోగ్రామ్ అంటారు. అంటే ఇప్పుడు మనకు హార్ట్ బీట్ ఒక రీడింగ్స్ వస్తాయి, నాడి పట్టుకున్నప్పుడు ఒక రకంగా వస్తుంటాయి కదా. అంటే ఈ హార్ట్ బీట్ నాడులు రెండు సమానంగానే ఉంటాయి, అయితే వీటి మధ్య సంబంధాన్ని తెలియజేసేటువంటి గ్రాఫ్ని హిస్టోగ్రామ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విశ్రాంతి సమయంలో సాధారణంగా రక్తపీడనం కంటే ఎక్కువ రక్తపీడనం ఉన్నట్లయితే దాన్ని హై బీపీ అంటారు, లేదా హైపర్ టెన్షన్ అంటారు. జనరల్గా నార్మల్గా ఉంటాము, ఎలాంటి టెన్షన్ లేకోకుండా నార్మల్గా ఉన్నప్పుడు మనకు 120/80 ఉంటుంది. ఒకవేళ దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే 140/100 అనేటువంటి మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జి ఉన్నప్పుడు మనం హై బీపీ అంటాం. తక్కువ రక్తపోటు ఉంటే దాన్ని లో బీపీ అంటాం అనమాట. ఇది లో బీపీ ఎలా ఉంటుంది, 100/60 ఉంటుంది అనమాట. హై బీపీ అంటే 140/100 ఉంటుంది, లో బీపీ అంటే 100/60 ఉంటుంది. ఇది మామూలుగా మన ఊర్లలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, మామూలుగా డాక్టర్లు కూడా చెప్తుంటారు అనమాట, లో బీపీ ఉందమ్మా నీకు హై బీపీ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు కదా అది. నెక్స్ట్, గుండెలో బార్ రిసెప్టార్స్ అనేటివి ఉండి బీపీకి సంబంధించిన సమాచారాన్ని మెదడుకు తీసుకెళ్లడం వలన బీపీ సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంది, గుండెకి సంబంధించిందే కదా. సో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా తక్కువైనా దీని యొక్క సిగ్నల్స్ ఏం చేస్తుంది అంటే బార్ రిసెప్టార్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మెదడుకు తీసుకెళ్తుంది, బ్రెయిన్కు సమాచారం ఇచ్చి ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే దాన్ని, ఇప్పుడు హై బీపీ వచ్చిందంటే దాన్ని తగ్గించడానికి ఈ మెదడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అనమాట. ఒకవేళ లో బీపీ వచ్చిందంటే దాన్ని హై చేయడానికి కూడా మెదడు కొన్ని సంకేతాలు పంపిస్తుంటుంది. హై బీపీ అంటే ఏంటంటే రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకొని పోయి రక్తనాళాల యొక్క వ్యాసం అంటే మందం తగ్గి దాంట్లో ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంటుంది. ఇప్పుడు
మామూలుగా ఉన్నటువంటి రక్తనాళంలో మామూలుగా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఒకవేళ దాని కొలెస్ట్రాల్ వల్ల అంటే మన కొవ్వు పేరుకుపోవడం వల్ల దాని యొక్క మందం తగ్గిందనుకో, ఎక్కువ రక్తము గుండెమో ఎక్కువ వేగంతో పంపిస్తుంటుంది కదా, ఎక్కువ పీడనంతో పంపిస్తుంటుంది కదా, అది వెళ్ళాలంటే ఇక్కడ ఒత్తిడికి గురవుతుంటుందన్నమాట. ఆ ఒత్తిడినే మనం హై బీపీ అంటాము. దీని హై బీపీ యొక్క ప్రభావం దేనిపై ఉంటుందంటే ఎక్కువగా మెదడు పైన అలాగే మూత్రపిండాల పైన కూడా హై బీపీ ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ గుండెపోటు గురించి చెప్పుకుంటే, గుండెపోటు అంటే ఏంటి? హృదయ కండరాలకు రక్తాన్ని అనగా రక్తంలో ఆహారం ఉంటుంది, అలాగే ఆక్సిజన్ ఉంటుంది కదా, ఈ రెండింటిని సరఫరా చేసేటువంటి ధమని ఒకటి ఉంటుంది. దీన్ని కరోనరీ ధమని లేదా హృదయ ధమని అంటారు. ఈ హృదయ ధమనికి ఏవైనా అవాంతరాలు అడ్డులు వచ్చినాయంటేనా ఆ కండరాలకు హృదయ కండరాలకు ఆక్సిజను మరియు ఆహారం అనేది సరఫరా కాక గుండె తాత్కాలికంగా ఆగిపోతుంది, అంటే పనిచేయడం ఆగిపోతుంది. దీన్నే గుండెపోటు అంటారు. ఉదాహరణకు ఇక్కడ మనం ఈ ఇమేజ్ లో చూసినట్లయితే గుండెకు రక్తం వెళ్తుంది కదా, ఇక్కడ ఏమైందంటే బ్లాక్డ్ కరోనరీ ఆర్టరీ అని ఉంది. అంటే ఇక్కడ కరోనరీ ధమని అనేది కొంచెం అడ్డు ఉంది అనమాట. కరోనరీ ధమనిలో కొవ్వు ఇట్లాంటి పదార్థాలు పేరుకోకపోవడం వల్ల గుండెకు రక్తం అందలేకపోవడం వల్ల ఈ పేషెంట్ గుండెపోటు వచ్చింది. నెక్స్ట్ దీనినే నిశ్శబ్ద హంతకి లేదా సైలెంట్ కిల్లర్ అంటారు. మన గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో మనం తెలియం కదా, సో కాబట్టి ఇది సైలెంట్గా వచ్చేసి చంపేస్తుంది కాబట్టి సైలెంట్ కిల్లర్ అంటారు. జనరల్గా పురుషుల కంటే మహిళల్లోనే గుండెపోటు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మధ్య వయస్కులు వృద్ధులలో కూడా గుండెపోటు రావడానికి అవకాశాలు ఎక్కువ. జనరల్గా ఏంటంటే పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా గుండెపోటు వస్తుంటుంది. ఇటీవల కాలంలో యూత్ కూడా చాలా మందికి గుండెపోటు కానీ రావడం జరుగుతుంది. ఎందుకంటే వర్క్ టెన్షన్ కావచ్చు, లేకపోతే సరైన ఫుడ్ తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, ఇలాంటి అనేక కారణాల వల్ల కూడా యూత్లో కూడా గుండెపోటు అనేది వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అలాగే బైపార్ట్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీని కనుగొన్నది ఎవరంటే హాల్ విలియమ్స్ అనమాట. ఈయన ఎలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారంటే హృదయ కవాటాలను సరిచేయడం లేదా కృత్రిమ కవాటాలని ఉపయోగించి ఈయన ఓపెన్ హార్ట్ సర్జరీని చేశాడు. నెక్స్ట్ బైపార్ట్ హార్ట్ సర్జరీ. బైపార్ట్ హార్ట్ సర్జరీని రీనే ఫావలోరే అనేటువంటి సైంటిస్టు ధమనిని ఉపయోగించి కొత్త రక్తనాళాన్ని అమర్చడం ద్వారా, అంటే శరీరంలో వేరే చోట ఉన్నటువంటి ఒక ధమనిని తీసుకొని వచ్చి ఈయన గుండెకు వెళ్ళే ధమనులు ఉంటాయి కదా, వాటిని సరి చేశాడనమాట. దీన్ని బైపాస్ హార్ట్ సర్జరీ అంటారు. నెక్స్ట్ రక్త వర్గాలను ఏ బిఓ అనేటువంటి మూడింటిని కనుగొన్నది ఎవరంటే కార్ల్ ల్యాండ్ స్టేనర్ అన్నమాట. ఈయన రక్త వర్గాల గురించి విపరీతమైనటువంటి పరిశోధన చేశాడు కాబట్టి ఈయన ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అని చెప్తారు. తర్వాత ఏబి అనేటువంటి బ్లడ్ గ్రూప్ ను కనుగొన్నది ఎవరంటే డెకాస్టల్లో మరియు స్టర్లీ అనేటువంటి ఇద్దరు కలిపి ఈ ఏబి నెగిటివ్ ని కనుగొన్నారు. అయితే ఇటీవల కాలంలో కొత్తగా గుర్తించబడినటువంటి బ్లడ్ గ్రూప్లు వచ్చేసి ఎంఎన్ఎస్ అండ్ పి అనేటువంటి ఈ కొత్త రకాల బ్లడ్ గ్రూపులు కూడా ఇటీవల కనుగొన్నారనమాట. నెక్స్ట్ ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు రక్తదానం ఇవ్వచ్చు అంటే 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు రక్తదానం ఇవ్వచ్చు. వీళ్ళు మొత్తం ఎన్నిసార్లు ఇవ్వచ్చు అంట 168 సార్లు ఇవ్వచ్చు. ఇప్పుడు మనం రక్తం ఇచ్చినాము, తిరిగి ఎన్ని రోజుల్లో రక్తం ఉత్పత్తి అవుతుందంటే 7 రోజుల్లో ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక వారంలో మనం 250 ml బ్లడ్ ఇస్తాం కదా, ఆ 250 ml బ్లడ్ అనేది ఎప్పుడు రికవర్ అయిపోతుందంటే ఒక వారం లోపల రికవర్ అవుతుంది. కొంచెం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మానవుల్లో రక్తం యొక్క గ్రూపు, అంటే మానవుల రక్త గ్రూపులు ఎక్కువగా కలిగిన వాళ్ళు ఎక్కువగా ఏ గ్రూప్ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారంట బి పాజిటివ్ అనేటువంటి బ్లడ్ గ్రూప్ని మానవులు ఎక్కువ కలిగి ఉన్నారు. తక్కువగా కలిగింది అనేది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. అందుకే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకాలంటే చాలా కష్టం అనమాట. నెక్స్ట్ బ్లడ్ గ్రూప్ని నిర్ణయించే జన్యువులు, అంటే బ్లడ్ గ్రూప్ నీది ఏ నా బి నా ఓ నా ఇట్లాంటి రకరకాల మనం అడుగుతుంటాం కదా, సో ఇలాంటి బ్లడ్ గ్రూప్ నిర్ణయించేటువంటి మన జీన్స్ ఏ విధంగా ఉంటాయంటే 9వ క్రోమోజోమ్ పైన ఉంటాయి. సో మానవ శరీరంలో 23 క్రోమోజోమ్ జతలు ఉంటాయన్నమాట. 23 క్రోమోజోముల్లో ఒక జత వచ్చేసి సెక్సువల్ క్రోమోజోమ్స్ అయితే రిమైనింగ్ 28 క్రోమోజోములు శరీర భాగాలు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. అందులో 9వ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి జీన్స్ ఉంటాయి కదా, ఆ జీన్స్ అనేది బ్లడ్ గ్రూప్లను తయారు చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 14న జరుపుకుంటాము. అయితే రక్త వర్గాలను ఎలా గుర్తిస్తారు అంటే నీది ఓ పాజిటివా లేకపోతే ఓ నెగిటివా, ఏ పాజిటివా, ఏ నెగిటివా, ఇట్లా రకరకాల మనం అడుగుతుంటాం కదా, ఆ రక్త వర్గాలు ఎలా గుర్తిస్తారంటే ఎర్ర రక్త కణాలపై ఉండేటువంటి ప్రతిజనకాన్ని బట్టి, అంటే యాంటీజెన్స్ ఉంటాయన్నమాట ఎర్ర రక్త కణాల పైన, ఆ ఎర్ర రక్త కణాలని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం కోసము ఏదైనా హాస్పిటల్ కానీ క్లినిక్ వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్న నీళ్ళతో గుచ్చేసి బ్లడ్ తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు గ్లాసెస్ ఉంటాయి కదా, చిన్న గ్లాసెస్ మీద వాళ్ళు దాన్ని రబ్ చేసేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కదా, అంటే అక్కడ ఎర్ర రక్త కణాల పైన ఉండేటువంటి ప్రతిజనకాన్ని వాళ్ళు గుర్తించి నీది ఏ బ్లడ్ గ్రూప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రతిజనకాన్ని యాంటీజెన్ అంటారు. ఇది ఏమంటే ఒక ప్రోటీన్ మరియు ఒక
పాలిసాకరైడ్. ఈ పాలిసాకరైడ్ అనేటువంటి పోషణ అనేటువంటి చాప్టర్లో ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాము. అయితే ప్రతిజనకంని యాంటీజెన్ అంటాం. ఇది ఒక ప్రోటీన్ మరియు ఒక పాలిసాకరైడ్తో నిర్మితమై ఉంటుంది. ఇది రక్త కణాలపైన ఉంటుంది. అంటే ప్రతిజనకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు శరీరంలో ఏదైనా ఒక వ్యాధి వచ్చిందంటేనే ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఏ లక్షణాన్ని కలిగి ఉందనేది మన శరీరం ఐడెంటిఫై చేస్తుంది అనమాట. దీన్ని ప్రతిజనకం అంటారు. నెక్స్ట్ ప్రతిరక్షకం. ప్రతిరక్షకాన్ని యాంటీబాడీస్ అంటారు. ఇది కూడా ఒక ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది. ఇది ఎక్కువగా ప్లాస్మాలో ఉంటుంది. ఇప్పుడు మనం గుర్తించినటువంటి ప్రతిజనకాన్ని పోరాడే శక్తి కావాలి కాబట్టి మన శరీరం ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీస్ని వాటిపైన యుద్ధానికి పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రతిజనకాలు లేని రక్త గ్రూప్ వచ్చేసి ఓ నెగిటివ్. ఓ నెగిటివ్లో ప్రతిజనకాలు అనేది ఉండవు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరక్షకాలు లేని గ్రూపు అంటే యాంటీబాడీస్ లేని గ్రూప్ వచ్చేసి ఏబి పాజిటివ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అత్యధికంగా ఓ పాజిటివ్ వాళ్ళు ఉన్నారు. అతి తక్కువ వచ్చేసి ఏబి ప్లస్ వాళ్ళు ఉన్నారనమాట. నెక్స్ట్ ఇండియాలో చూసుకుంటే మనకు బి పాజిటివ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఓ నెగిటివ్ వాళ్ళు తక్కువగా ఉన్నారు. నెక్స్ట్ ఆర్హెచ్ కారకం అనేది 95% ఉన్నారు, ఆర్హెచ్ నెగిటివ్ అనేది చేసి 5% ఉన్నారు. ఇది ఆర్హెచ్ అనేది ఇదే చాప్టర్లో నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వ్యక్తులు మరియు వారికి పుట్టబోయే పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుడు వచ్చేసి ఏ పాజిటివ్ ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నాడు అనుకో, స్త్రీ ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉందంటే వీరికి పుట్టబోయే పిల్లలు ఏ బ్లడ్ గ్రూప్ అయినా కలిగి ఉంటారు లేదా ఓ అయినా కలిగి ఉంటారు. అదేవిధంగా ఏ అండ్ బి అంటే మెన్ వచ్చేసి ఏ, ఉమెన్ వచ్చేసి బి అయితే వీళ్ళకి పుట్టబోయే పిల్లలు ఏ బ్లడ్ గ్రూప్ అయినా ఉంటారు, బి అయినా ఉంటారు, ఏబి అయినా ఉంటారు లేదా ఓ అయినా ఉంటారు. అదేవిధంగా ఏ మరియు ఏబి మ్యారేజ్ కనుక చేసుకున్నట్లయితే వారికి ఏ కానీ బి కానీ ఏబి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అదే ఏ అండ్ ఓ కనుక చేసుకున్నట్లయితే వారికి ఏ కానీ ఓ కానీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అదే సేమ్ బి బ్లడ్ గ్రూప్లో కూడా ఇద్దరు బి అయితే వారికి పుట్టబోయే పిల్లలు బి కానీ ఓ కానీ ఉంటారు. ఒకరు బి మరియు ఒకరు ఏ అయితే వారికి ఏ కానీ బి కానీ లేదా ఏబి ఆర్ ఓ అనే బ్లడ్ గ్రూప్ కలిగిన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బి కానీ ఏబి కానీ పెళ్లి చేసుకున్నట్లయితే వీరికి ఏ కానీ బి కానీ ఏబి బ్లడ్ గ్రూప్ కలిగిన పిల్లలు పుడతారు. నెక్స్ట్ ఒకరు బి ఒకరు ఓ అయితే వారికి కూడా బి కానీ ఓ కానీ పుట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరు ఏబి బ్లడ్ గ్రూప్ కలిగిన వారైతేనే వారికి పుట్టబోయే పిల్లలు ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్ లేదా ఏబి బ్లడ్ గ్రూప్ ఏదో ఒకటి కలిగి ఉంటారు. ఒకరు ఏ బ్లడ్ గ్రూప్ ఏబి బ్లడ్ గ్రూప్ ఇంకొకరు ఓ బ్లడ్ గ్రూప్ కలిపితే వీరికి పుట్టబోయే పిల్లలు కేవలం ఏ కానీ బి కానీ ఇద్దరిలో ఒకరే పుడతారు అనమాట. ఇద్దరు ఓ బ్లడ్ గ్రూప్ కలిగినటువంటి భార్యాభర్తలకి వారికి పుట్టబోయే పిల్లలు కూడా ఓ బ్లడ్ గ్రూపే కలిగి ఉంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి విశ్వదాత అని దేన్ని అంటారు? విశ్వదాత అంటే ఎవరికైనా ఈ బ్లడ్ ఇవ్వచ్చు అనమాట. ఓ నెగిటివ్ని ఎవరికైనా ఇవ్వచ్చు. ఓ నెగిటివ్ ఎందుకు విశ్వదాత అయిందంటే దీంట్లో యాంటీజెన్స్ అనేటివి అంటే ప్రతిజనకాలు లేకపోవడము. విశ్వగ్రహితను ఏబి పాజిటివ్ అంటారు. దీంతో యాంటీబాడీస్ అనేటివి ఉండవు అనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ సరిపోకపోతే మనం ఒక బ్లడ్ ఇస్తుంటాం కదా, ఒకవేళ బ్లడ్ కనుక మ్యాచ్ కాకపోతే రక్తనాళాలలో రక్త కణాలు ఏం చేస్తాయంటే గుంపుగా ఏర్పడి రక్త ప్రసరణకు అవాంతరం ఏర్పడుతుంది. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే దాన్ని ఏమంటారంటే గుచ్చకరణం అంటారు, అగ్యులేషినేషన్ అంటారు. అంటే బ్లడ్ మ్యాచ్ కాకపోతే ఏమవుతుందంటే బ్లడ్ అనేది సరఫరా కాదనమాట రక్తంలో, అక్కడంతా గడ్డ కట్టిపోతుంది, క్లాట్ ఏర్పడుతుంది. దానివల్ల ఏమంటుందంటే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు, సాధ్యమైందే కాదు 100% సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే తీసుకుంటుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్హెచ్ కారకం. ఆర్హెచ్ కారకం అనేది ఏంటంటే దీన్ని కనుగొన్న వ్యక్తి ఎవరంటే కార్ల్ ల్యాండ్స్టీన్ అని అలాగే వీనర్ అనేటువంటి వీళ్ళిద్దరు కలిపి ఆర్హెచ్ కారకాన్ని కనుగొన్నారు. ఆర్హెచ్ కారకం అనేది రీసెస్ అనేటువంటి ఒక కోతి, ఈ కోతి నుండి వాళ్ళు గుర్తించారు. ఇది ఏంటంటే ఒక ప్రతిజనకం అనమాట. ఇది సాధారణంగా రక్త కణాల పైన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు చూపిస్తారు చూడండి ఇమేజ్ లో. ఇది నార్మల్ కింద ఉన్నటువంటిది నార్మల్ గా ఉన్నటువంటి రక్త కణము, అది దానిపైన ఆర్హెచ్ కారకం ఇలా ఉంటుందన్నమాట. అయితే ఒకవేళ ఆర్హెచ్ కారకం కనుక ఉంటే దాన్ని పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని, ఆర్హెచ్ లేకపోతే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని అంటారు. ఉదాహరణకు ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ లాగా. పాజిటివ్ లో ఏముంటుంది? ప్రతిజనకము ప్లస్ ఆర్హెచ్ కారకం ఉంటుంది. అదే నెగిటివ్ లో కేవలం ప్రతిజనకమే ఉంటుంది. మనం ఇమేజ్ లో చూడొచ్చు, ఆర్హెచ్ పాజిటివ్ లో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంది, అలాగే రక్త కణం ఉంది అనమాట. అంటే దాంట్లో ప్రతిజనకం ఉంటుంది. కింద ఇమేజ్ లో చూస్తే ఓన్లీ ప్రతిజనకం మాత్రమే ఉంది, అంటే ఆర్హెచ్ నెగిటివ్ ఉంది, ఎటువంటి ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేవన్నమాట.
నెక్స్ట్ RH కారకాన్ని బట్టి బ్లడ్ గ్రూప్స్ 8 రకాలు అనమాట. అంటే RH కారకం ఉంటే లేకుంటే ఇట్లాంటివన్నీ పట్టు చూస్తే మనకు 8 రకాల బ్లడ్ గ్రూప్ వస్తాయి. అంటే ఉదాహరణకు ఏ నెగిటివ్ ఏ పాజిటివ్, బి నెగిటివ్ బి పాజిటివ్, ఓ నెగిటివ్ ఓ పాజిటివ్, ఏబి నెగిటివ్ ఏబి పాజిటివ్, ఈ రకంగా 8 బ్లడ్ గ్రూపులు ఉంటాయి ఏది RH కారకాన్ని బట్టి. ఒకవేళ ప్రతిజనకాన్ని బట్టి మనం చూసినట్లయితే 4 బ్లడ్ గ్రూప్లే ఉంటాయి. అవి ఏ, బి, ఏబి మరియు ఓ. కన్ఫ్యూజ్ అవ్వకండి. RH కారకాన్ని బట్టి 8 గ్రూపులు, ప్రతిజనకాన్ని బట్టి కేవలం 4 ఉంటాయి. ఇప్పుడు రక్తదాత మరియు రక్తగ్రహీతలు. మనం జనరల్గా రక్తం ఇస్తుంటాము, రక్తం తీసుకుంటుంటాం కదా. ఎవరి రక్తం తీసుకోవచ్చు, ఎవరికి రక్తం ఇవ్వచ్చు అనేటువంటి చూసినట్లయితే రక్తదాత అనేవాడు ఓ నెగిటివ్ అయితే వీడు అందరికీ ఇవ్వచ్చు అనమాట. మొత్తం 8 రకాల బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్ళకి ఓ నెగిటివ్ వాడు ఇవ్వచ్చు. అందుకే ఓ నెగిటివ్ అనేవాడు విశ్వదాత అవుతాడు. ఓ పాజిటివ్ అనుకున్నవాడు కేవలం ఓ పాజిటివ్కి, ఏ పాజిటివ్కి, బి పాజిటివ్కి, ఏబి పాజిటివ్కి ఇస్తాడు. అంటే ఇది కేవలం పాజిటివ్ వాళ్ళకి మాత్రమే ఇస్తాడు, అన్ని గ్రూపులలో ఉన్నటువంటి వాళ్ళకి. ఏ నెగిటివ్ తీసుకున్నాం అనుకో, ఏ నెగిటివ్ వచ్చేసి ఏ నెగిటివ్కి ఇస్తుంది, ఏ పాజిటివ్కి ఇస్తుంది, ఏబి నెగిటివ్కి ఇస్తుంది, ఏబి పాజిటివ్కి ఇస్తుంది. ఒకవేళ ఏ పాజిటివ్ అయితే కేవలం పాజిటివ్ వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ బి నెగిటివ్ వచ్చేసి బి నెగిటివ్కు, బి పాజిటివ్కి, అలాగే ఏబి నెగిటివ్కి, ఏబి పాజిటివ్కి ఇస్తుంది. ఒకవేళ ఏబి నెగిటివ్ అనుకోండి, ఏబి నెగిటివ్కి, ఏబి పాజిటివ్కి ఇస్తుంది. ఏబి పాజిటివ్ అనుకో కేవలం ఏబి పాజిటివ్కి మాత్రమే మనం రక్తం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఒక డిసీజ్ ఉందన్నమాట, దాని పేరు ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్. ఈ ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్ అంటే పేరులోనే ఉంది కదా, చెప్తానండి. ఇప్పుడు తండ్రి యొక్క రక్తంలో RH+ ఉంది, తల్లి ఒక రక్తంలో RH- ఉంది. సో వీళ్ళకి పుట్టబోయేటువంటి కొడుకు, అంటే కొత్తగా పెళ్ళైన జంట, వీళ్ళకి మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు. అతనికి ఎటువంటి కారకం ఉంటే, ఒకవేళ RH+ కారకం కనుక ఉంటే, తండ్రి నుంచి వచ్చినటువంటి జీన్స్ నుంచి ఈ RH కారకం వచ్చినట్లయితే మొదటి కాన్పులో స్త్రీ శరీరంలో ఏమైతాయంటే యాంటీబాడీస్ తయారవుతాయి. కానీ ఈ స్త్రీ శరీరంలో యాంటీబాడీస్ తయారయ్యేటప్పటికీ ఈ మొదటి బాబు పుట్టేస్తాడనమాట. అంటే మొదటి బాబు పుట్టింటాడు, ఈ యాంటీబాడీస్ తయారైపోయి రెడీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆ స్త్రీ రెండోసారి కనుక ప్రెగ్నెంట్ అయినప్పుడు రెండోసారి కూడా బాబు పుట్టాడు. అయితే ఆ బాబుకి మళ్ళీ RH+ కారకం అంటే తండ్రి నుంచి వచ్చి ఉంటుంది అనమాట. అలాంటి వచ్చినప్పుడు అప్పుడు ఏమైతాయి, యాంటీబాడీస్ ఆల్రెడీ తయారై ఉన్నాయి కదా. మొదటి బాబు కన్సీవ్ అయినప్పుడు యాంటీబాడీస్ అనేవి తయారై ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయంటే రెండో బాబు కన్సీవ్ అయినప్పుడు ఈ RH కారకంలో వల్ల తయారైనటువంటి యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఆ రెండో బాబు పైన ప్రభావం చూపిస్తాయి. అంటే ఆ బాబు యొక్క బ్లడ్లో ఉన్నటువంటి RBC అంటే ఎర్ర రక్త కణాలని విచ్ఛిన్నం చేస్తాయి అనమాట. అలా విచ్ఛిన్నం చేయడం వల్ల ఆ బాబు చనిపోతాడు అనమాట. సో ఇది మామూలుగా కాన్పులో తర్వాత చనిపోతుంటారు కదా, బాబు చనిపోయినాడు అనేది మనం జనరల్గా చూస్తుంటాం, వింటుంటాం. సో ఇలాంటిది కూడా ఒక కారణం అవ్వచ్చు. ఇక్కడ ఎర్ర రక్త కణాలని బ్లాస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎరిథ్రోబ్లాస్టోఫిటాలిస్ అని పిలుస్తున్నాం. ఇలా జరగకుండా ఉండడానికి RH యాంటీబాడీ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే మనము రెండో బాబు చనిపోకుండా ఉంటాడనమాట. నెక్స్ట్ శోషరస వ్యవస్థను, దీన్ని లింపాటిక్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం రాత్రంతా బస్సులో కదలుకోకుండా కూర్చొని ప్రయాణం చేసినప్పుడు ఏమైందంటే కొంచెం కాళ్ళు తిమ్మిరెక్కుతాయి కదా అనేది మనకు తెలుస్తుంది కదా, దీన్ని ఎడిమా అంటారు. కాళ్ళు తిమ్మిరెక్కి ఉన్నట్లు కొంచెం వాచినట్లు ఉండడాన్ని మనం ఎడిమా అంటాము. ఈ ఎందుకు వాచి ఉన్నాయంటే మామూలుగా పోషకాలతో కూడినటువంటి రక్తంలోని ద్రవం ఉంటుంది కదా, రక్త కేశనాళికల ద్వారా కణజాలకు చేరుతుంటుంది. మనకు రక్తంలోనే మనం తీసుకున్నటువంటి ఆహారంలోని లేదా మెడిసిన్స్ రూపంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా రక్తంలో కలుస్తాయి. రక్తం అంటే నథింగ్ బట్ ద్రవమే కదా. ఆ ద్రవం అని ఏం చేస్తుందంటే రక్త కేశనాళికల ద్వారా, అంటే ఫస్ట్ గుండె నుంచి రక్తానికి వచ్చి రక్తాన్ని నుంచి రక్తకేశ నాళికల ద్వారా ప్రతి కణజాలాల్లోకి చేరుతుంటుంది. ఈ కణజాలాల్లోకి చేరిన రక్తం లోని ద్రవ భాగాన్ని మనం కణజాల ద్రవం అంటాము. కణజాలకు వచ్చి చేరింది కదా రక్తం నుంచి వచ్చిన భాగాన్ని, దాన్ని కణజాల ద్రవం అంటారు. అయితే కణజాలలో మిగిలిపోయినటువంటి ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి మరొక సమాంతర వ్యవస్థ ఏర్పాటైంది. దీన్నే శోషరస వ్యవస్థ అంటారు. ఇది ఏమి అంత కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషకాలు అనేది ప్రతి శరీర భాగానికి చేరాలన్నమాట. ఇప్పుడు మనము కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే పలానా శరీర భాగంలోకి దానికి మేలు చేస్తాయని మనం చూస్తుంటాం కదా. అట్లా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు శరీరంలోని ఆ అవయవానికి చేరాలంటే ముందు రక్తం, తీసుకున్న ఆహార పోషక పదార్థాలు రక్తంలో కలిసి రక్తం నుంచి రక్త కేశనాళికల ద్వారా కణజాలాల్లోకి చేరుతాయి.
తర్వాత అక్కడ ఇచ్చేస్తాయి ఆ కణజాలాలు వాటిని ఉపయోగించుకొని క్యూర్ అవుతాయి. అక్కడ ఏదైనా తయారైనటువంటి వ్యర్థ పదార్థాలని తిరిగి మళ్ళా రక్తకేశ నాళికల్లో తీసుకొస్తాయి. ఈ పనిని మొత్తం కేవలం రక్తకేశ నాళికలే చేయలేవు. వీటికి అనుగుణంగా వీటికి సపోర్టివ్గా చేసేటువంటి ఇంకొక వ్యవస్థని మనం ఏమంటామంటే శోషరస వ్యవస్థ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇట్లా వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సేమ్ గవర్నమెంట్ ఏమైతే ఎంప్లాయీస్ ఎలాగ చేస్తారో వాళ్ళు కూడా అదే వర్క్ చేస్తారు. సో వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనలేము. అట్లాగే ఈ శోషరస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థకు అని చెప్పలేము, కానీ రక్త ప్రసరణ వ్యవస్థకు సపోర్టుగా పనిచేసేటువంటి ఇంకొక సిస్టమే ఈ శోషరస వ్యవస్థ. ఇక్కడ లింఫ్ అంటే నీరు అన్నమాట. కణజాలాలకు రక్తానికి మధ్య ప్రధానమైన సంధాన పదార్థంగా శోషరసం పనిచేస్తుంటుంది. అంటే కణజాలాల్లో ఉన్నటువంటి చెడు పదార్థాలని తీసుకెళ్తుంది, లేదా రక్తంలో ఉన్నటువంటి మంచి పదార్థాలని తిరిగి కణజాలకు ఇస్తుంటుంది. కాబట్టి ఇక్కడ పదార్థాన్ని శోషరసంగా అంటాము. నెక్స్ట్ కణజాలాల్లోకి చేరినటువంటి రక్తంలోని ద్రవ భాగాన్ని కణజాల ద్రవం అంటాము. ఇప్పుడు కణజాల్లోకి చేరి ఉంటుంది కదా రక్తంలోని భాగం, దాన్ని కణజాల ద్రవం అంటాము. కణజాలాల్లో మిగిలిపోయినటువంటి ఈ కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త వ్యవస్థలోకి మళ్ళీ వచ్చిందా ఓకే. నెక్స్ట్ రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడము, కణాల నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి రక్తంలోకి చేర్చడం వంటి విధులను ఎవరు నిర్వర్తిస్తారంట? ఈ శోషరసం నిర్వహిస్తుంది. సిరా వ్యవస్థకు సమాంతరమైన ఈ వ్యవస్థ కణజాలం నుండి సేకరించిన కణజాలాన్ని స్థిర వ్యవస్థలోకి చేర్చడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మనకేం చేస్తాము, దమనల ద్వారా మంచి రక్తం వెళ్తుంది, చెడు రక్తం అనేది సిరల ద్వారా వస్తుందని తెలుసు. అయితే ఇప్పుడు దమనల నుంచి ఏం ఏర్పడతాయి? రక్తకేశ నాళికలు ఏర్పడతాయి. ఈ రక్తకేశ నాళికలు సిరలకు కూడా అటాచ్డ్ అయి ఉంటాయి. అంటే చెడు భాగాన్ని అంతా సిరలు తీసుకెళ్తాయి. కాబట్టి ఇవి కూడా కణజాలంలో సేకరించినటువంటి చెడు పదార్థాన్ని ఈ సిరల్లోకి పంపిస్తానికి ఈ శోషరస వ్యవస్థ తోడ్పడుతుంది అంటున్నాడు. రక్తం అనేది ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. అవును కదా, ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం. ఇప్పుడు రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఇప్పుడు రక్తం అంటే ఘన పదార్థం, రక్తనాళాలు ఉంటాయి, ద్రవ పదార్థం ఉంటుంది. ఈ రక్తనాళాలు గడ్డగట్టడం వల్ల మిగిలినటువంటి పదార్థమే శోషరసం అంటారు. ఇది శోషరస గ్రంథులు మరియు నాళాలతో కూడినటువంటి వ్యవస్థ. ఈ శోషరస వ్యవస్థలో ఏముంటాయి? శోషరస గ్రంథులు ఉంటాయి, అలాగే కొన్ని నాళాలు ఉంటాయి. ఈ నాళాలు అంటే నథింగ్ బట్ ట్యూబ్స్ అనమాట. ఇవి ఏం చేస్తాయంటే చెప్పాను, శరీర భాగాల్లో ఉన్నటువంటి చెడు పదార్థాలను రక్తంలో ఉన్నటువంటి మంచి పదార్థాలను శరీర భాగాల్లోకి వేస్తుంటాయి అనమాట. అయితే ఈ శోషరస వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? ప్లీహం పనిచేస్తుంది, థైమస్ పనిచేస్తుంది, ఉండుకము పనిచేస్తుంది, కొన్ని టాన్సిల్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ప్లీహం అంటే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే థైమస్ గ్లాండ్ అని ఉంది, గుండె యొక్క భాగంలో ఉంది కదా. ఈ థైమస్ గ్లాండ్ కూడా ఏం చేస్తుంది అంటే శోషరసకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ప్లీహం అనేది చూడు జీర్ణ వ్యవస్థ పక్కన ఆనుకొని ఉంది కదా, దీన్ని ప్లీహం అంటారు, లేదా స్పెలన్ అంటారు. నెక్స్ట్ శోషరసం దేన్ని పోలి ఉంటుందంటే రక్తంలోని ప్లాస్మా ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఇది కూడా ఉంటుంది. అయితే ఈ శోషరసంలో ఏమేమి ఉంటాయి అంటున్నాడు? కొన్ని తక్కువ ప్రోటీన్స్, కొన్ని ఇతర పోషకాలు, నీరు, స్కందకారకాలు అంటే రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేటువంటి కొన్ని కారకాలు, ప్రతిరక్షకాలు అంటే యాంటీబాడీస్, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అయితే శోషరసంలో ఈ ఎర్ర రక్త కణాలు అనేది ఉండవు. ఎర్ర రక్త కణాలు అన్ని గడ్డకట్టిపోతాయి కదా, గడ్డకట్టిన తర్వాత పైన తేలియాడే ద్రవమే ప్లాస్మా. నెక్స్ట్ ప్లీహం చెప్పా కదా, ప్లీహం అనేది ఒక లింపు గ్రంథి అనమాట. ఇది శోషరస గ్రంథి కూడా అనొచ్చు ప్లీహాన్ని. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎక్కడ ఉంటుంది? జీర్ణాశయానికి విభాజక పటలానికి మధ్య ఎడమవైపున ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, జీర్ణాశయం ఉంది కదా, జీర్ణాశయానికి ఇటు ఎడమవైపున ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది ఏం పనిచేస్తుంది అంటే రక్త కణాల తయారీకి మరియు విచ్చిత్తి, అలాగే రక్తాన్ని శుద్ధి చేయడము, ఇన్ఫెక్షన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగిందనుకో శరీరంలో, దానికి వ్యతిరేకంగా పోరాడేది ఈ యొక్క ప్లీహం అనమాట. ఇంతటితో రక్త ప్రసరణ వ్యవస్థ కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ వేరే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.